సెంటర్ చేసి మన పిల్లర్ సెంటర్ పాయింట్ ఆ రెండు ఇంటర్సెక్ట్ అయిన సెంటర్ పాయింట్ ఒకటే అయి ఉండాలి. అప్పుడు భూశక్తిని అది తీసుకుంటాడు. నువ్వు అటు ఇటు తిప్పి కట్టి నువ్వు పిల్లర్లు వేసిన పిల్లర్ అక్కడ దేనికి అలైన్మెంట్ అయింది? ఆ రెండు కట్టేన చోట అలైన్మెంట్ అయి ఉండాలి కదా. అర్థమైందా? సో అంత ఎనర్జీ ఉంది. ఇప్పుడు అక్కడెక్కడో సింహాచలంలో ఎందుకు ఒక స్తంభాన్ని వాటేసుకుంటున్నారంటే ఆ ఫినామినా చెప్తున్నారు. ఒక పిల్లర్ అనేది తీసుకునేటప్పుడు గ్రిడ్ లైన్స్కి ఉత్తర దక్షిణాలుగా తూర్పు పడమలుగా గ్రిడ్ లైన్స్ ద్వారా ప్రవహిస్తున్నటువంటి భూమి యొక్క శక్తి రెండు కొల్లైడ్ అవ్వడం వల్ల అక్కడ ఎక్కువ నిక్షిప్తం ఉంటుంది. అక్కడ పిల్లర్ సెంటర్ చేసి పెట్టినప్పుడు ఆ పిల్లర్ ఎనర్జీ తీసుకుంటుంది. పిల్లర్ టు పిల్లర్ గోడ కట్టడం వల్ల గోడలు ఆ యొక్క ఎనర్జీతో ప్రతిధ్వనిస్తాయి. గోడల్ని గ్రిడ్ లైన్స్ మీద ఎందుకు ఏమన్నా సెంటర్ చేసి గ్రిడ్ లైన్ యొక్క ప్రవాహాన్ని గోడలు తీసుకుంటాయి. అవి ప్రతిధ్వనిస్తూ ఉంటాయి ఆ శక్తి. ప్లస్ లోపల ఉన్న ఇవి కూడా అదే ఎనర్జీతో ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. సో అందువల్ల కట్టుకునేటప్పుడు ఒక ఆయన ఈశాన్యాలు మంచిదని 2 లక్షలు పెట్టాడు. ఇక్కడి నుంచి గ్రిడ్ లైన్స్కి ఉండేది ఎతికి పట్టుకొని 2 లక్షలు ఎక్కువైనా దాన్ని పెట్టాడు. నైరుతి అయినా 2 వ్యామోహం తూర్పు ఉత్తరాల మీద తగ్గించండి. అన్ని దిక్కులు మంచి. మనిషికి ఇన్పుట్ తిన్నాక విసర్జించడానికి అది అనుకుంటే అలాగా 2 జరగాలి. తూర్పు ఉత్తరం ఎంత గొప్పదో పశ్చిమం దక్షిణం కూడా అంతే గొప్పే. తూర్పు ఇంటి కట్టుకుంటే ఒక ఫలం ఉంటుంది, దక్షిణం ఇల్లు కట్టుకుంటే ఒక ఫలం ఉంటుంది, పశ్చిమం కట్టుకుంటే ఒక ఫలం ఉంటుంది, దక్షిణం. నీకు ఏ ఫలం కావాలి అటు పో. స్పిరిచువాలిటీ కావాలి, దక్షిణానికి పో. నువ్వు మెటీరియలిస్టిక్గా ఎంజాయ్మెంట్ చేయాలి, పశ్చిమానికి పో. నాకు వెల్త్ కావాలి అంటే నాలెడ్జ్ కావాలి, ఉత్తరానికి పో. నాకు ఆరోగ్యం కావాలి, తూర్పుకు పో. ఒక్కొక్క ఇల్లు దిక్కులు కడితే ఒక్కొక్క